ఎస్, అలా గనక జరగకపోతే న్యూక్లియర్ వార్కు మనందరం రెడీ కావాల్సిందే. అమెరికా రష్యా దేశాల మధ్య న్యూ స్టార్ట్ ఒప్పందం నేటితో ముగిసిపోయింది. పరస్పర అణు ఒప్పందాలు, నిబంధనలు, పెట్టుకున్న నియమాలు అన్నీ ఇక లెక్కల్లోకి రానట్లే. మూడో ప్రపంచ యుద్ధం వచ్చేస్తోంది వచ్చేస్తోంది అంటూ పలుసార్లు ప్రపంచం భయపడుతూనే వస్తోంది. మరి ఈసారి ఆ భయం నిజం కానుందా? ఒకవేళ అణుయుద్ధమే షురూ అయితే అదెంత భయంకరమో కల్లో కూడా ఊహించలేం. అసలు యుద్ధం అంటేనే భయానకం. అందులోనూ అణుయుద్ధాలంటే ఇంకా వినాశనమే. ఒక్క అణుబాంబు చాలు ఆ భూభాగమంతా దగ్ధమైపోవడానికి, తరతరాలుగా శాపగ్రస్తంగా కుమిలిపోవడానికి. కోరి కోరి ఈ వినాశనాన్ని ఎవరు కోరుకుంటారు? అయితే రాజ్యకాంక్ష, రాచరిక అహంకారం ఈ రక్తదాహాన్ని ఆశిస్తుందేమో. సాంకేతికత వృద్ధి చెందడం వరమే కాదు, శాపం కూడా అని ఈ అణు వ్యవహారాలను చూస్తేనే తెలుస్తుంది. భారత్ దాయాది పాకిస్తాన్ చిన్న దేశమే అయినా అది కూడా అణ్వాయుధాలతో అప్రమత్తంగా ఉంటోంది. ఇక అమెరికా, రష్యా ఇరు దేశాలు 2021లో అణు ఒప్పందాలపై సంతకాలు పెట్టుకున్నాయి. ఒప్పందం ముగిసిన మరో 5 ఏళ్ల పాటు ఆ అణు నియంత్రణలోనే ఇరు దేశాలు కొనసాగాయి. 2026 ఫిబ్రవరి 5న ఒప్పందం ముగిసిపోయింది. తర్వాత ఏంటన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకం. అణ్వాయుధాల నిల్వలకు సంబంధించి 1972లో అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్, సోవియట్ నేత బ్రెజ్నెవ్లు తొలిసారిగా ఒప్పందానికి వచ్చారు. అయితే 2001లో జార్జి డబ్ల్యూ బుష్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ ఒప్పందం మాకొద్దని అమెరికా బయటికొచ్చేసింది. 2010లో యుఎస్ అధినేత బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదేవ్లు కలిసి కూర్చుని న్యూ స్టార్ట్ పేరిట మరోసారి అణు ఒప్పందం చేసుకున్నారు. దీని ప్రకారం ఇరు దేశాలు 700 కన్నా అధిక క్షిపణులు, యుద్ధ విమానాలపై 1550 కన్నా అధిక అణ్వాస్త్రాలను సిద్ధం చేసుకోరాదు. అలాగే పరస్పరం అణు కేంద్రాలను తనిఖీ చేసుకోవచ్చు. 2021లో ఈ ఒప్పందం 2026 దాకా కొనసాగించారు. ఒప్పందం ముగిసింది. ఇప్పుడే అసలు కథ మొదలైంది. అణ్వస్త్రాల తయారీలో దేశాలకు అపరిమిత స్వేచ్ఛ ఉంటే అది మితిమీరిన ఆత్మవిశ్వాసానికి దారితీయడమే కాకుండా భయంకర యుద్ధాలకు ఉసిగొల్పుతుంది. అణుశక్తితో విర్రవీగడం షురువైతే ఆ దేశమిక ఎవరి మాట వినే స్థితిలో ఉండదు. ఇప్పుడు అమెరికా, రష్యాల పరిస్థితి అంతే. అంతెందుకు, అమెరికా అధ్యక్షుడు ఇరాన్పై గుర్రుగా ఉండడానికి కారణం కూడా అణ్వస్త్ర కార్యకలాపాలే. అయినా రష్యా ఒక్కడుగు ముందుకేసి అమెరికా చొరవ చూపితే మరో ఏడాది పాటు ఈ ఒప్పందానికి లోబడి ఉండడానికి సిద్ధంగా ఉన్నామని అంది. కానీ ట్రంప్ మహాశయుడి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇంతకు న్యూ స్టార్ట్ ట్రీటీ కథ కంచికేనా? అమెరికా, రష్యా 2 దేశాలు పంతాలకు పట్టింపులకు పోతే నష్టం ఆ 2 దేశాలకే పరిమితమవుతుందా? ప్రపంచ దేశాలపై ఆ ప్రభావం పడుతుందా? ప్రపంచ దేశాలు ఈ 2 రాజ్యాలకు మద్దతుగా పోలరైజ్ అయిపోతాయా? ఇదే నిజమైతే మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసినట్లే లెక్క. అమెరికా, రష్యా దేశాల మధ్య గత 35 ఏళ్లుగా ఎలాంటి ప్రతిష్టంభన ఏర్పడలేదు. ఒకవైపు చేసుకున్న ఒప్పందం అధికారికంగా ముగిసినా ఇరు దేశాలు తమ తదుపరి కార్యాచరణను ప్రకటించడం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ మధ్యన ఈ విషయంపై స్పందిస్తూ ఒప్పందం గడువుదేముంది, ముగిస్తే ముగిసింది, సరికొత్త నిర్ణయాలతో కొత్త ఒప్పందం చేసుకుంటామని అన్నారు. ఫోన్లే ఇదేదో బాగుంది, గురుడు లైన్లోనే ఉన్నాడని అనుకున్నా ఆ తర్వాత బిత్తిన ముత్తైదువులా సైలెంట్ అయిపోయారు. ఉలుకు పలుకు లేకుంటే ఏమనుకోవాలి? అందుకే రష్యా ఏమాత్రం తగ్గకుండా తమ జాతీయ ప్రయోజనాల పరిరక్షణ కోసం అన్ని మార్గాలను వినియోగించుకుంటామని అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ఈ మేరకు 2024లో ఓ ఆర్డర్పై సంతకం చేశారు కూడా. న్యూ స్టార్ట్ ట్రీటీ పొడిగింపునకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని వైట్ హౌస్ స్పష్టం చేస్తోంది. ఈ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు ట్రంప్ శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు తాజా వైఖరిని గమనిస్తే అర్థమవుతుంది. నిన్న మొన్నటి దాకా కానీ తొందరేముంది చూద్దాం చేద్దాం అంటూ నాంచుతూ వచ్చిన ట్రంప్ ఇప్పుడు కొత్త పాట అందుకున్నారు. అణు ఒప్పందం కేవలం అమెరికా, రష్యా మధ్య మాత్రమే కాదు, ఈసారి చైనా కూడా ఇందులో భాగస్వామి కావాలని అంటున్నారు. వాస్తవానికి చైనా ఇరు దేశాల స్థాయిలో లేకపోయినా అణుదూకుడు పెంచుతోంది. ఈ విషయం గమనించే ట్రంప్ ఇలా చెక్ పెడుతున్నారు. బీజింగ్ను కూడా ఈ వ్యవహారంలోకి లాగుతున్నారు. ఇంతకు అమెరికా, రష్యాల మధ్య అణు ఒప్పందం కుదురుతుందా? చైనా కూడా ఇందులోకి వస్తుందా? ఇప్పటిదాకా ద్వైపాక్షికంగా ఉంటున్న ఈ ఒప్పందం త్రైపాక్షిక ఒప్పందంగా అవతరించబోతోందా?
ఇదే నిజమైతే ట్రంప్ చైనా శక్తిపై విపరీతమైన అనుమానాలు, నమ్మకాలు పెంచుకున్నారని అనుకోవాలా? మరి ట్రంప్ షరతుకు రష్యా అంగీకరిస్తుందా? ఎన్నో ప్రశ్నలు, మరెన్నో సందేహాలు అనుభ్రమణం చేస్తున్నాయి.